దిగువ మల్లెల వారి పల్లెకైతే చేరుకున్నాము. ఇక్కడ రైతన్నలు నా ఆన్లైన్ వీడియో చూసి దాదాపుగా 1000 నుండి 1200 పైపులు కావాలని అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వారికి పైపుల క్వాలిటీ చూపిద్దామనేసి మొత్తం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ ఊరికైతే తీసుకురావడం జరిగింది. ఊర్లో ఉన్న రైతన్నలందరూ అయితే ఇక్కడికి వచ్చారు. సో వారు బయట ఒక పైపును అయితే రెఫర్ చేస్తున్నారు. నేను ఆ పైపును కూడా కొనుక్కొని రావడం అయితే జరిగింది. ఈ పైపు యొక్క కంపెనీ పేరు అయితే చెప్పను కానీ బట్ వాళ్ళు రెఫర్ చేసిన క్వాలిటీ మన క్వాలిటీ ఎలా ఉందనేది చూపించబోతున్నా ఈరోజు మీ అందరికి కూడా. చూడండి అన్న, ఇది మీరు రెఫర్ చేసిన కంపెనీ, దానికి మన దానికి వ్యత్యాసం చూడండి. ఈ పక్క రాబో, దీనికి క్లోజ్అప్ది, దీనికి క్లోజ్అప్ రండి అందరు చూడండి ఒకసారి డిఫరెన్స్ ఏందనేది కనపడుతుంది కదా. దీన్ని మనము అంచిన వెంటనే ఇక్కడ కొద్దిగా వైట్ ర్యాష్ అనేది వస్తుంది. జస్ట్ చేతులతో అంచితేనే ఓకేనా, కొద్దిగా అనిగింది కదా. మంది చూడండి, శాంపుల్ పీస్ అయితే కాదు, నేనేం చేసా పైపు నుంచి కోసుకొని వచ్చా ఆక్షా బ్లేడ్తో, కనబడుతుంది కదా. సో ఇది ఇప్పుడు భూమి, మన భూమి కంపెనీది. ఎక్కడే కానీ ఇప్పుడు మనం చేతులతో అన్నాం కదా, కాళ్ళతో కూడా తొక్కుతాం చూడండి. ఎక్కడే కానీ దీనికి ర్యాష్ వల్ల చూడండి, ఎక్కడైనా వైట్ గీత లాంటిది లేదు చూడండి. మీరే అంచండి, నేను కాదు, తెలియగా మీరు ఎంత బలం ప్రదర్శిస్తారో దానికి దీనికి వ్యత్యాసం చూడండి. సో పీవీసీ పైప్ క్వాలిటీ చెకప్ అయితే అయిపోయింది. ఎలా ఉందన్న మీ అభిప్రాయం ఏంది క్వాలిటీ పీవీసీ పైపు? మనస్ఫూర్తిగా చెప్పండి. మీకు ఏదో నేను అంత దూరం నుంచి వచ్చానని కాకుండా. ఇంకపోతే ఇప్పుడు బాల్వాల్ చూపించబోతున్నాను. ఇది 3 ఇంచులనా, ఇది 2.5. అది ఇప్పుడు కొన్ని కంపెనీలలో ఎలా ఉంటున్నాయంటే ఒక ప్రోడక్ట్ క్వాలిటీ బాగా ఉంటుంది, ఆటోమేటిక్గా ఇంకో దాంట్లో ఎక్కడో చోట తగ్గిస్తారు. కానీ మన దాంట్లో ఏదైనా తీసుకోండి మీరు, ప్రతి ఒక్కటి కూడా టాప్ క్వాలిటీనే ఉంటుంది. ఇది టీ చూసుకోండి, చూడండి 2.5 చాలా స్టాక్ లేదు మన దగ్గర, ఓన్లీ శాంపుల్ కింద తెచ్చిన. మీకు ఏదైనా ఒకే క్వాలిటీనే ఉంటుంది, సైజ్ పెరిగినా. ఇప్పుడు ఇదే ఉదాహరణకు మీకు 2 ఇంచులు ఏదుందో క్వాలిటీ 3 ఇంచులు కూడా అదే క్వాలిటీనే ఉంటుంది, డిఫరెన్స్ ఉండదు అనమాట. మీకు నేను లోడ్ తెచ్చినప్పుడు కూడా వీడియో తీసి ఈరోజు ఏ పైప్ చూపించానో అదే పైప్ని తీసి మీ చేత తొక్కించి చూపిస్తా, ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. మన దగ్గర ఒకే క్వాలిటీ, ఒకే బ్రాండ్, సెకండ్ బ్రాండ్ ఉండదు, సెకండ్ క్వాలిటీ ఉండదు. ఒక పంటకి వేసినా మీరు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ 1000 మీటర్లు వస్తుంది, కరెక్ట్ 1000 మీటర్లు వస్తుంది. ఇది 1850 రూపాయలు పడుతుంది. మీకు ఎవరైనా పచ్చిమిర్చి కానీ 9 నెలల పంటలు ఉంటాయి, కొన్ని బనానా అని పచ్చిమిర్చి అని, కానీ ఇది దాదాపు 9 నుంచి 12 నెలలు, సంవత్సరం వరకు వస్తుంది. మీరు బయట తీసుకునే పేపర్ లాడరు కేవలం ఒక పంట 4 నెలలకే, మళ్ళీ పనికిరాదు. దీన్ని ఇట్లా గట్టిగా లాగినా తగదు చూడండి, అది తెగిపోతుంది. దీని బరువు తీసుకున్నా, క్వాలిటీ తీసుకున్నా, లైఫ్ తీసుకున్నా బయట సాధారణంగా దొరికే పేపర్ ట్రిప్తో పోలిస్తే రెట్టింపు ఉంటుంది. కరెక్ట్ 1000 మీటర్లు ఉంటుంది. ఏది తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా మల్చింగ్ తీసుకోండి. బయట మల్చింగ్ అంటే బిగ్గెస్ట్ స్కాము. ఏం చేస్తారు, 500 మీటర్లు అంటారు, 450 మీటర్లే ఉంటుంది, 480 450 ఉంటాయి. కానీ మంది 500 అంటే 500 ఉంటుంది, 400 అంటే 400 ఉంటుంది. ఇది 400 మీటర్లది. రైతు రెఫర్ చేసేదాన్ని బట్టి మేము ఇస్తాము, బట్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మైక్రాన్స్ కూడా బయట 18 మైక్రాన్స్ని 21 అని చెప్తారు, 21 మైక్రాన్స్ని 25 అని చెప్తారు. కానీ మనము 21 అంటే 21 ఉంటుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. లాగండి ఏం కాదు. ఇది 21 మైక్రాన్ చూసు, దీన్నే బయట 25 అని కూడా చెప్తారు. చాలా వరకు రైతులు ఎలా మోసపోతున్నారంటే మేము 21 మైక్రాన్స్ యూజ్ చేస్తున్నాము, పంట ఎక్కువ కాలంలో లైఫ్ వస్తుంది మల్చింగ్ అనేసి భ్రమలో ఉండరు. కానీ మీరు వాడుతున్నది కేవలం 18 మైక్రాన్సే.
18 మైక్రాన్స్ నే బయట 21 మైక్రాన్ అని వ్యాపారం అయితే చేస్తున్నారు అందరూ కూడా. ఎవరికైనా మల్చింగ్ షీట్ విషయంలో అపోహలు కానీ అనుమానాలు కానీ ఉంటే, మైక్రాన్స్ ని ఎలా గుర్తించాలని ఉంటే నాకైతే కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించగలను. బయట రైతన్నలు మాత్రం మోసపోకండి. మనం దేనికి ఎంత పెడుతున్నామనే విషయము అవగాహన రైతన్నకు ఖచ్చితంగా ఉండాలి. అది నా పరిస్థితి. మనమైతే రైతు బాగుండాలా, రైతుకు నాణ్యతమైన ప్రోడక్ట్ అందియాల. ఆ ఉద్దేశంతోనే మేము బయటతో పోలిస్తే తక్కువ ధరలకే మేము అందజేస్తూ ఉన్నాము. రేపు పొద్దున్నే ప్రతి రైతు మళ్ళీ మా వద్దకు రావాలా, పలానా మంచిది ఇచ్చినాడు. ఇది 400 అంటే 100, 200, 300 పైపులు కాదు, ఏకంగా 1000 పైపులు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఒక ఊరందరూ కలిసి రైతన్నలు మా వీడియోలు ఆన్లైన్ లో చూసి మాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. నేను వాళ్ళు కోరిన పైపును, మన పైప్ క్వాలిటీని రెండింటిని కూడా తీసుకొని వచ్చి 2 రోజులు ముందుగానే చూపించడం అయితే జరిగింది. వారు కోరుకున్న పైప్ యొక్క క్వాలిటీ, మన భూమి పైప్ యొక్క క్వాలిటీని వాళ్లకు చక్కగా వివరించి తర్వాత ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. చౌడేపల్లి మండలం మల్లెలవారిపల్లి. మున్రాజన్న అయితే నాకే కాల్ చేయడం జరిగింది. మొదట మంచి బిజినెస్ అయితే ఇచ్చారు. నాకు ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా, ఎందుకంటే 1000 పైపులు అంటే మాటలు కాదు. సో నేను చెప్పేది ఏమంటే, మిగతా ఊరి రైతులు కూడా ఈ రైతన్నల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఊరందరూ కలిసి ఒకే బ్రాండ్ ని మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. ఒకేసారి పైపులు అన్ని కూడా దగ్గర చేర్చుకున్నట్టు ఉంటుంది. సో కేవలం పైపులే కాకుండా మొత్తం ఫిట్టింగ్ ఐటమ్స్ కూడా అన్ని అయితే తీసుకున్నారు. అన్నిటి మీద కూడా మంచి డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మిగతా ఊరి రైతన్నలు కూడా ఈ రైతన్నల్లాగా అందరూ కలిసి ఒక్కసారిగా ఊకుమ్మడిగా పైపులు అయితే ఆర్డర్ పెట్టుకున్నట్టయితే మంచి డిస్కౌంట్ వస్తుందని ఖచ్చితంగా తెలియజేయగలము. థ్యాంక్ యూ సో మచ్.